హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు చెప్పడానికి, పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆయన వాక్యం ధ్యానించడానికి ఈ రీతిగా ఆడుదల ధ్యానంలో ప్రతిరోజు మీ దగ్గరకు వస్తున్నాను. రండి, వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యము బలము గలదయ్యా, శక్తి కలిగిందయ్యా, సజీవమైనదయ్యా, మా హృదయాలను స్పందించగలిగినది, మా జీవితాలకు పాఠాలు నేర్పునది. ఈ వాక్యమును ప్రేమించేవారిగా, నీ కొరకు జీవించేవారిగా మమ్మల్ని చేసుకుని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, వాక్యము బలము గలది, సజీవమైనది. వాక్యాన్ని మీరు చదువుతున్నారా? చదవాలి అని చదువుతున్నారా? లేక వాక్యం మీద ఉన్న ప్రేమతో చదువుతున్నారా? ఒక డ్యూటీలా చేస్తున్నారా? లేక ప్రేమతో వాక్య పఠనం చేస్తున్నారా? నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది అన్నాడు దావీదు. మనం దేవుని వాక్యాన్ని ఒక చట్టంగా తీసుకొని ఏదో చదవాలి, లేకపోతే దేవుడు మెచ్చడు, లేకపోతే నాకు మనసు బాగోదు, చదివేస్తే అయిపోద్ది అన్నట్టు కాకుండా, ఒక ప్రియురాలికి రాసిన ప్రేమ లేఖ వలె మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన ప్రేమను గుర్తించాలి కదండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, వినండి. ఇప్పుడు నేను మనుష్యుల దయ సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? సాధారణంగా మనందరం ఎవరిని సంతోషపెడటానికి బ్రతుకుతున్నాం? సరే, కొద్దిమంది ఉంటారు, ఎవడి సంతోషం నాకు అక్కర్లేదు, నా కోసం నేను బ్రతుకుతాను బ్రతికేవారు. ఎవడేమనుకున్నా నాకు అవసరం లేదు, ఎవడికి ఎలా అనిపిస్తే అలా అనుకోని నేను ఎవడికి లోబడను, భయపడను అని మొండికి తిరిగిన వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ నా దేవుడు మెచ్చాలి, నా దేవునికి ఇష్టడిగా నేను ఉండాలి, నా దేవుని ముందు నేను సరిగా ఉండాలి అనే ధ్యేయంతో జీవిస్తారు. అయితే 99% మన అనేకులు ఎలా ఉంటారంటే, ఎంతసేపు మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళకి నేను బాగా కనిపించాలి, నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, నన్ను వాళ్ళు పొగడాలి, వాళ్ళు నన్ను గురించి మంచిగా మాట్లాడుకోవాలి అనే ఆశతోటే వారి వస్త్రధారణ కానీ, వారి జీవిత శైలి కానీ, వారి హావభావాలు కానీ, ప్రతిదీ కూడా ఇతరులను సంతోషపెడటానికే బ్రతుకుతుంటారండి. మీరు నిజంగా ఆలోచించేయండి, మీది ఎటువంటి స్థితి? మీరు ఎలా ఉన్నారు? అంటే ఆయా సమయాల్లో కొంచెం వ్యత్యాసంగా ఉంటామంటే, ఒక్కొక్కప్పుడు దేవునికి భయపడతాం, ఒక్కొక్కప్పుడు ఎవరిని లెక్క చేయం, అది వేరే విషయం. బట్ ఆల్ ద హోల్లో మీరు ఏది చేసినా కూడా ఎవరి గురించి చేస్తున్నారు? దేవుని ముందు బాగుండాలనే ఆశతో చేస్తున్నారా? మీరు ప్రార్థన చేసినా, మీరు పాట పాడినా, మీరు చర్చిలో ప్రసంగించినా, లేక కూర్చున్నా, మీరు కానుకిచ్చినా, ఇవన్నీ కూడా దేవుని నిమిత్తమే చేస్తున్నారా, లేకపోతే మనుషులకు కనబడాలని చేస్తున్నారా? పరిశీలించుకోండి. మనం ఎంతసేపు మనుషులకు ప్రియంగా ఉండాలని ఆశపడుతుంటాం. ఎందుకంటే ఈ లోకం అలా పోతుంది. అందరూ ఒకలాగా ఉంటే నేను వేరేలాగా ఉంటే నన్ను ఏమని అనుకుంటారేమో అని, నీకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలు అందరి కొరకు చేస్తున్నట్టుగా నువ్వు ఉండటం చూస్తున్నావు. ఓకే, మంచిదే, అందరి కొరకు మంచి పని చెయ్యి.
కానీ అది దేవునికి బాధ కలుగజేసేదైతే, అందరినీ సంతోషపెట్టేది దేవునికి కష్టం కలుగజేసేదైతే నువ్వు మానేయాలి. అందరూ మెచ్చుకున్నా దేవుడు నొచ్చుకుంటాడంటే ఆ పని నేను చెయ్యనాలి. అందరూ నొచ్చుకున్నా నా దేవుడు మెచ్చుకుంటే నాకు చాలు అన్నది కలిగి మనం జీవించాలి. మన లైఫ్ స్టైల్ అంతా కూడా, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి అంగీకారంగా బ్రతకాలి. పౌలు అంటున్నాడు, నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? Am I looking for the favor of the man or the favor of God? మనుషులు నన్ను మెచ్చుకోవాలని చూస్తున్నానా, దేవుడు నన్ను మెచ్చుకోవాలని చూస్తున్నానా? మనుషులకి ఇష్టంగా ఉండాలని ప్రవర్తిస్తున్నానా, దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రవర్తిస్తున్నాను? చాలా ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాలి, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు అనేవాడు క్రీస్తు సంబంధి. నేను మనుషుల్ని సంతోషపెట్టాలి అని ప్రయత్నించేవాడు ఖచ్చితంగా దేవుణ్ణి బాధ పెట్టేస్తాడు. నేను మనుషుల దయ సంపాదించుకుంటే నా దేవుని సంపాదించుకోలేను. ఇంకో మాట అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా? మనుషుల్ని సంతోషపెడతానిక నీ ప్రార్థన, నీ భక్తి, నీ వస్త్రధారణ, నీ గివింగ్, నీ పరిచర్య, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే వంట మెచ్చుకోవాలి. నేను చేసింది బాగుందనాలని అంత బాగా చేసావా, లేక నిజంగానే నువ్వు ప్రేమగా ఆతిథ్యం ఇస్తున్నావా? ప్రేమగా అవుట్ ఆఫ్ లవ్ యూ డూ ఎవ్రీథింగ్ ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డవైతే డబ్బు కోసము, గొప్ప కోసము, మెప్పు కోసము మనం ఏది చేయకూడదు. ఈరోజు నుంచి మీ క్యారెక్టర్లోనికి గుణంలోనికి వెళ్ళిపోనివ్వండి. మీరు రక్తనాళంలోకి వెళ్ళిపోనివ్వండి. ఏదైనా సరే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని భయపడొద్దు. నా దేవుడు ఏమనుకుంటాడో అని మాత్రం పరిశీలించుకోండి. దేవుడు ఏమనుకుంటాడు అన్నది మనకి చాలా ముఖ్యం. నా దేవుని ముందు నేను సరిగా ఉన్నానా, మనుషులు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నేను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా, మనుషులు నన్ను గురించి ఎన్ని నిందలేసినా పర్వాలేదు. నా దేవుని సందులో ముమ్మారు నేను మోకరించి ప్రార్థించాలి. నాకు సింహాల గుహ అయినా పర్వాలేదు అనుకున్నాడు డానియేల్. అలా ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాము. లోకాన్ని పెంటగా ఎంచిన వాడే ప్రభువు బిడ్డగా బ్రతకగలుగుతాడు. లోకంతో ఎమ్మతం సమ్మతం అనేవాడు దేవుని ఎలా సంతోషపెడతాడు? ఈ లోక స్నేహము, దేవునితో వైరం. లోకం పోకడతో మనం పోతే నీవు క్రీస్తు బిడ్డవరడానికి ప్రత్యేకత ఏముంది? నేను ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నాను? మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషుల్ని పెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును. నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉంటే నేను దేవుని దాసుడిని కాదు, దేవునికి ప్రియుడను కాదు. ఈ భయంకరమైన లోకంలో మనం దేవుని కోసం బ్రతకాలనుకున్నప్పుడు నాకు తెలుసండి, నిజంగా ప్రార్థించేవారు, ప్రభువుని ఎరిగిన వారు మనస్ఫూర్తిగా మనం ప్రభువునే సంతోషపెట్టాలని ఆశపడుతుంటాం. ప్రభు కోసం బ్రతకాలని తహతహలాడుతుంటాం. ప్రభువుని ఇష్టలుగా ఉండాలని తాపత్రయపడుతుంటాం. కానీ కుదరటం లేదండి అంటున్నారు. ఎందుకు? అదే మనుష్యులు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఎస్, పీపుల్ విల్ డామినేట్. మా అమ్మ ఊరుకోవటం లేదు, మా నాన్న ఊరుకోవటం లేదు. ఏంటండి, చాలామంది చెప్తారు, నా భర్తకి ఇష్టంగా ఉండకపోతే ఒప్పుకోడు, అందుకని నాకు ఇష్టం లేకపోయినా దేవునికి వ్యతిరేకమైన నేను కొన్ని చేయాల్సి వస్తుంది. వారు తమ అధికారం ద్వారా నిన్ను వారి వైపు తిప్పుకోవడానికి చూస్తారండి, నీ మీద పెత్తనం చెలాయించడానికి. వాడు గుర్తుపెట్టుకోండి ఒక సంగతి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకండి.
మీరు క్రీస్తు బిడ్డలు, మీరు క్రీస్తు సంబంధులు కనుక, మీరు ఆయన సొత్తు కనుక ఆయనకిష్టలుగానే ఉండాలి. నేను ఎంతమంది ఒత్తిడి చేసినా, నీమెంతమంది నీ మీద పెత్తనం చేసినా, నిన్ను ఎంతమంది శోధనకు పాపానికి లాగినా, యూ నీడ్ టు స్టాండ్. నిన్ను ఎన్నో రీతిలుగా విశ్వాస భ్రష్టుడిగా చేయాలని, విశ్వాసం నుండి దిగదార్చాలని మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, డామినేట్ చేస్తారు. అవి రెండు కుదరకపోతే మిమ్మల్ని ఇంటిమిడేట్ చేస్తారు. డామినేట్ చేసినప్పుడు, మీ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించినప్పుడు మీరు లోబడకపోతే మిమ్మల్ని ఇంటిమిడేట్ చేస్తారు. అంటే మిమ్మల్ని భయపెడతారు, మిమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని కంగారు పెట్టేస్తారు అన్నమాట. చూసారండి, బెదిరింపులకు లొంగొద్దు, భయపడవద్దు. మన ప్రభువు మనకు తోడై ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల భయం వల్ల మనకు ఉరి వస్తుంది. బెదిరింపుల వల్ల మనం తప్పు చేయటం సరికాదండి. మనుషులు బెదిరించడం వలన తప్పుడు సంతకాలు పెట్టాము, తప్పుడు రైట్స్ రాసాము, తప్పుడు అకౌంట్స్ ఇచ్చాము, అబద్ధాలు ఆడాము అని చాలామంది చెప్తుంటారు. మనుషుల్ని సంతోషపెడటానికి వాళ్ళ బెదిరింపులకు లొంగి మనం దేవునికి దోషులమైతే, పాపులమైతే ఎంత భయంకరం. లొంగొద్దు. మనుషులు నిన్ను ఇంటిమిడేట్ చేసినప్పుడు, నీకు ఒత్తిడి కలుగు చేసినప్పుడు, నీకు భయం పుట్టించినప్పుడు, నిన్ను బెదిరించినప్పుడు, ఎవరు ఏమనుకున్నా నేను నా దేవుని ముందు యథార్థంగా ఉండాలని మీరు ప్రభు కొరకు నిలబడటం నేర్చుకోవాలి. అవును, మనల్ని లోకం ప్రభు దగ్గర నుంచి లాగేయడానికి డామినేట్ చేయటం, ఇంటిమిడేట్ చేయటం, మ్యానిపులేట్ చేయటం చూస్తున్నాం. మ్యానిపులేట్ చేయటం అంటే ఏమిటి? మనకి ఆశ పెడతారండి. నువ్వు ఇది చేస్తే నీకు డబ్బు ఇస్తాము, నీకు ప్రమోషన్ ఇస్తాము, నువ్వు ఇది చేస్తే నీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, నీ మీద కేసు కొట్టేస్తాము అని మనకి లేనిపోని ఆశలు పెట్టి మనల్ని తప్పు చేయడానికి లోకం ఒత్తిడి తీసుకొస్తున్నారు. మనుషుల ప్రభావానికి లొంగొద్దు, మనుషులకు భయపడొద్దు. వాళ్ళు భయపెట్టినా ధైర్యంగా నిలబడు, వాళ్ళు బెదిరించినా ధైర్యంగా నిలబడు. వారు నీకు ఎన్ని ఆశలు పెట్టినా, చూడండి, ప్రభు దగ్గరికి వెళ్ళిన సాతాను, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఈ పట్టణాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కమంటే మొక్కలేదు ప్రభు. అవునండి, ఆశలు, సాతాను మనకు ఆశలని ఎరవేసి మనల్ని దేవునికి దూరపరిచి తన ఇష్టానుసారంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మనుష్యులను సంతోషపెట్టకూడదునా? దేవునికి విరోధునవుతాను, నేను దేవునికి శత్రువును అవుతాను. నేను క్రీస్తు దాసుడిని కాదు, నేను మనుషుల దాసుడిని అయిపోతాను. మనుష్యులకు బానిసలవ్వద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మనుష్యులకు భయపడొద్దు, మీరు దేవునికి భయపడండి. మీరు బెదిరింపులకు లొంగొద్దు. నిన్ను కాపాడువాడు కొడుకడు నిద్రపోడు కనుక మనుష్యులు నీకు ఎన్ని అపకారాలు తలపెట్టినా అవి నీకు మేలుగానే మారుతాయి. ఈరోజు నుంచి దేవుని కొరకు బ్రతుకుదాం. ఎన్ని ప్రభావాలు మన మీదకు వచ్చినా, ఎంత విధంగా మన ఒత్తిడికి గురైనా, మనుషులు మనల్ని అధికారం చలాయించి, మనల్ని ఆశలు పెట్టి, మనల్ని బెదిరించి పాపం వైపు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటారండి. బట్ నీవు దేవుని సహాయము కోరితే, పర్యవేక్షణాలు ఏమైనా పర్వాలేదు, కానీ నేను మనుష్యులకు లొంగను, మనుషుల్ని సంతోష పెట్టను, మనుషులకు దాసుడిగా నేను ఉండను. నన్ను విలువ పెట్టి కొన్న దేవుని బిడ్డగా నేను బ్రతుకుతానని ఓ తీర్మానం చేసుకోండి. మీరు ఏమి చేసినాను, భోజనం చేసినాను, పానము చేసినాను, దేవునికి మహిమ కలిగినట్లుగా చేయండి. మీరు ఏమి చేసినాను సమస్తం దేవుని మహిమపరచాలని చేయండి. ఏది చేయాలనుకున్నప్పటికీ ఇది దేవుడు మెచ్చునా, ఈ పని
దేవునికి ఇష్టమా? నేను ఇలా వస్త్రధారణ చేసుకుంటే దేవుడు మెచ్చుతాడా? నేను ఇలాంటి పని చేస్తే దేవుడు నా ఎడల ఆనందిస్తాడా? నేను ఇలా మాట్లాడితే నా మాటల వల్ల మనుషుల్ని పొగిడి సంతోషపెడతానేమో కానీ దేవుణ్ణి గాయపరుస్తానేమో, ఆయన్ని బాధ పెడతానేమో అని పరిశీలన చేసుకో. ఇది చాలా కష్టమైన పనే. కానీ ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలంటే, ఆయనకిష్టలుగా ఉండాలంటే ఆయనను మాత్రమే మనం సంతోషపెట్టాలి. లోకమంతా నన్ను చేదరించుకున్నా నా దేవుడు మెచ్చుకుంటే నాకు చాలు. ఎంతోమంది నన్ను వచ్చి మెచ్చుకున్నా నా దేవుడు నన్ను చేదరించుకుంటే అంతకంటే ఘోర స్థితి నాకు మరొకటి లేదు అని నిర్ణయించుకో. అందుకే పౌలు అన్నాడు అపోస్తల కార్యాలు 24:16 అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని ముందు మనుష్యుల ముందు నా మనస్సాక్షిని కాపాడుకుంటున్నాను. ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను. నేను నేర్చుకుంటున్నాను, నేను కాపాడుకుంటున్నాను నా మనస్సాక్షిని. నా మనస్సాక్షి దేవునికి ఇష్టంగా చేయనప్పుడు హెచ్చరిస్తుంది. అదే సమయంలో నేను మనుషుల్ని బాధ పెడతానికి ప్రయత్నించినప్పుడు నా మనస్సాక్షి గద్దిస్తుంది. నేను మనుషుల ముందు సరిగా ఉండాలి, దేవుని ముందు సరిగా ఉండాలి. మోమాటం ఉండటం కుదరదండి. మోమాటం లేని వారిగా ఉండాలి. ఈ ద్రాక్షరసం నాకు వద్దు అని చెప్పగలిగాడు. చూడండి, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ అగ్రీ విత్ యూ అని చెప్పే ధైర్యం కొరకు ప్రభువును అడగండి. నేను యేసు ప్రభు బిడ్డను, నేను ఇది చెయ్యను అని చెప్పినప్పుడు నిన్ను ఎవ్వరు పడగొట్టలేరు, నిన్ను ఎవ్వరు పాడు చేయలేరు. కానీ మోమాటానికి పోయి అన్నావా అంతే, మన జీవితంలో దేవునికి దూరం అవుతాం, మనుషులకు కూడా చులకనవుతాం. మనుషుల ముందు దేవుని ముందు యథార్థంగా ఉందాం. అదే సమయంలో ప్రభువును మొదట మెప్పించాలి. మన జీవితంలో మెప్పించవలసిన స్థితి వస్తే అది ప్రభువునే కానీ మనుషుల్ని కాదు. ఈరోజు నుంచి ఇది అభ్యాసం చేసుకోండి. కొన్ని కష్టాలు నష్టాలు కలిగిన నీవు యథార్థంగా ఉంటే నిన్ను కాదన్న వారే నీ దేవుడు గొప్పవాడు అని చెప్పినట్లుగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అయ్యా, మనుష్యులు పెట్టు భయముకు లొంగక, మనుషులు పెట్టు బెదిరింపుకు లొంగక, మనుషుల అధికారములకు కిందకు నేను పోక, మనుషులకు భయపడక, ఆశలకు లోబడక, నీకు లోబడి నిన్ను మాత్రమే సంతోషపెట్టువాడిగా నన్ను చేయవా అని ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గర మా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నామయ్యా. ఎవరేమనుకుంటారో నీ భయంతో మా జీవితాల్లో నిన్ను బాధ పెడుతున్నామయ్యా. ఎంతసేపు మనుషుల్ని సంతోషపెట్టాలనే ధ్యాసతో నీ ప్రేమను తృణీకరిస్తున్నాం, నీకు వేదన కలుగు చేస్తున్నాం. మమ్మల్ని రక్తమిచ్చుకున్న నువ్వు కదా మాకు ముఖ్యం. మా కొరకు ప్రాణమిచ్చిన నీకంటే గొప్పవారు మా జీవితాల్లో ఇంకెవరున్నారయ్యా? సర్వాధికార దేవుడైన నీకు మేము లోబడుటకు సహాయం చేయి, నీకిష్టలమైనటకు సహాయం చేయి. ప్రతి భయము నుండి మమ్మల్ని విడిపించు. శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మాకు ఇచ్చావు, కానీ పిరికితరపు ఆత్మను మాకు ఇవ్వలేదు కదా. లోకానికి భయపడేవారిగా, మనుష్యులకు భయపడేవారిగా, లోక పాపములకు చోటిచ్చి నిన్ను దుఃఖపరిచేవారిగా మేము ఎవ్వరం ఉండకుండా నీ ఎడల యథార్థవంతులము, నిన్ను సంతోషపెట్టేవారిగా ఈ లోకంలో జీవించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన అవసరం భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇతరులు కూడా మేలు పొందినట్లుగా ఈ వర్తమానాలను ఇతరులకు షేర్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. అలాగే ఇవాళ శుక్రవారం కదండి, కల్వరి చర్చిలో నుండి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మీరు మాతో పాటు కలిసి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. ఆధ్యాత్మిక విడుదలను, గొప్ప విజయమును, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మేము అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించిన వారు అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు, ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయలో పాల్గొనడానికి అవకాశం కలిగజేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుడును గాక.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.